హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా కాంతి వేగంతో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారా? కాంతి వేగంతో భూగోళం మొత్తం తిరిగినట్టయితే మీకేం కనిపిస్తుంది, ఎలా ఉంటుంది? కాంతి వేగం సెకండ్కి ఇన్ని మీటర్స్. భూమి మొత్తం తిరిగి రావడానికి కేవలం 0.13 సెకండ్స్ మాత్రమే పడుతుంది. అంటే 0.13 సెకండ్స్లో మీరు ఎక్కడ మొదలయ్యారో అక్కడికి తిరిగి వచ్చేస్తారు కూడా. ఇదంతా 8 ఫ్రేమ్స్లో కనబడుతుంది. న్యూయార్క్ నుంచి మొదలైన మీ ప్రయాణం మధ్యలో మహాసముద్రాలు, మళ్ళీ ఆస్ట్రేలియా, మళ్ళీ మహాసముద్రాలు, సౌదీ అరేబియా, ఇంకా మహాసముద్రం, ఆ తర్వాత జింబాబ్వే, చివరికి మళ్ళీ న్యూయార్క్. మొత్తం వరల్డ్ మ్యాప్ తిరిగేస్తే మీ ప్రయాణం ఇలా ఉంటుంది. ఒక్క సెకండ్లో దాదాపు 7.5 సార్లు మీరు భూమి చుట్టూ చక్కర్లు కొట్టొచ్చు. అంటే కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకన్నా ఇంకా ఆసక్తిని కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒక మనిషిలో దాదాపు 7 ఆత్మలు ఒకేసారి ఉంటే ఎలా ఉంటుంది? పురాతన కాలం నాటి ఒక రహస్య జీవి రేక్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకా మరియానా ట్రెంచ్ గురించి కూడా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 4th July 2003 CEO తన భర్తతో కలిసి బెడ్రూమ్లో నిద్రపోతోంది. దాదాపు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమెకు వాళ్ల బెడ్రూమ్లో ఏదో ఉన్నట్టు అనిపించింది. లేచి చూస్తే కిటికీ దగ్గర ఏదో విచిత్ర జీవి కదులుతున్నట్టుగా అనిపించింది. సగం మనిషి, సగం కుక్కలాగా ఉన్న జీవది. నిజానికి అలాంటి విచిత్రమైన జీవిని చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఆమె భయపడకుండా నిశ్చితంగా ఆ జీవిని పరిశీలించింది. అది రేక్, గోస్ట్గా గుర్తించింది. దాని గురించి కేవలం పుస్తకాల్లో చదువుకోవటమే కానీ ఎప్పుడూ చూసింది లేదు. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి తన భర్తని నిద్రలేపడానికి ప్రయత్నించింది. అయితే అకస్మాత్తుగా ఆ రేక్ ఆ గది నుంచి మాయమైంది. అక్కడ పక్క గదిలోనే వాళ్ల కూతురు నిద్రపోతోంది. ఆమెకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని ఆ ఇద్దరు పాపని కాపాడుకోవడానికి పరిగెత్తారు. వాళ్ళు ఆ పాప ఉన్న గదిలోకి వెళ్లి చూడగా పాప కింద పడిపోయి ఉంది. ఆ రేక్ వేర్ని చూసి కిటికీ అద్దాల్ని పగలగొట్టి అందులో నుంచి వెళ్లిపోయింది. పాపకు గాని ఇంట్లో వాళ్లకు గాని ఏమీ జరగలేదు. కానీ ఈ ఘటనతో కుటుంబం అంతా భయపడిపోయింది. రేక్ 1661 నుంచి 2003 వరకు అప్పుడప్పుడు ఎవరికో ఒకరికి కనిపించిన జీవి. ప్రజలు దాంతో వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనల్ని ఇంటర్నెట్లో షేర్ చేయడం కూడా జరిగింది. ఆ జీవిని చూసామని చాలామంది అప్పటికే చెప్పి ఉన్నారు. అసలు అలాంటి జీవి ఈ ప్రపంచంలో ఉందా అనేది చాలామందికి కలిగిన అనుమానం. సేవో ఆమె భర్త భయంతో ఏదో చూసి రేక్ అనుకుని ఉంటారా, లేదా నిజంగా వాళ్ళు చూసింది ఆ విచిత్రమైన జీవేనా? వాళ్ళ బెడ్రూమ్లో పగిలిపోయిన కిటికీ అద్దాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. అసలు ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది కదా. అలాంటి జీవి నిజంగానే ఏ అర్ధరాత్రో మనకు కనిపిస్తే అక్కడే గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మన జీవితాలు చాలా వరకు సముద్రంతో ముడిపడి ఉంటాయి. సముద్రం తనలో ఎన్నో రహస్యాల్ని దాచుకుంది. అందులో మనకి కొన్ని కూడా తెలియవనే చెప్పాలి. సముద్రంలోని అతి లోతైన ప్రాంతం మరియానా ట్రెంచ్. అసలు దాని అంచు లేదా అంతు ఎక్కడుందో కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు. 9800 మీటర్ల లోతుకు వెళ్లిన తర్వాత మరియానా ట్రెంచ్లో ఒక విచిత్రమైన ఆక్టోపస్ కనబడుతుంది. దాన్ని డంబో ఆక్టోపస్ అని పిలుస్తారు. ఈ ఆక్టోపస్ మరెక్కడా కనిపించదు. కేవలం మరియానా ట్రెంచ్లో మాత్రమే కనిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉండే జీవిది. ఇంకా లోతుకు వెళ్తే మనకి కోమ్ జెల్లీ కూడా కనిపిస్తుంది. ఇది చాలా ప్రత్యేకంగా కనిపించే జెల్లీ ఫిష్. దాని శరీరం అంతా కాంతివంతంగా ఉంటుంది. అంటే లైట్ పాస్ అయినట్టు ఉంటుంది. మీరు సినిమాలో చూసే ఉంటారు కదా, కొన్ని జెల్లీ ఫిష్ లైట్లతో పైకి ఎగరటాన్ని అచ్చం అలాగే కనిపిస్తుంది. మరియానా ట్రెంచ్లో ఇంకా లోతుకు వెళ్లే కొద్దీ బ్లాక్ సీ డెవిల్ కనబడుతుంది. ఇది నిజంగా రాక్షస ఆకారంలోనే ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. నిజానికి ఇదంత ప్రమాదకరమైన చేపేం కాదు, కానీ దాని ఆకారం చూస్తే మాత్రం ఎవరైనా దడుచుకొని చనిపోవాల్సిందే. ఇంకా లోతుకు వెళ్తే మనకి ఫ్రిల్డ్ షార్క్ కనబడుతుంది. షార్క్ రూపానికి పాము రూపానికి మధ్యలో ఉండే విచిత్రమైన ఆకారం. ఇంతకన్నా లోతుకి ఇంకెవరూ వెళ్ళలేదు. కాబట్టి ఇంకా ఎటువంటి విచిత్ర జీవులున్నాయో తెలియదు. ఎందుకంటే అంత లోతుకు వెళ్లే కొద్దీ అక్కడ నీటి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్లో ఎవరు వెళ్ళినా కొట్టుకుపోవడం ఖాయం. అందుకే మరియానా ట్రెంచ్ యొక్క రహస్యంగానే మిగిలిపోయింది. అంతకన్నా లోతుకు వెళ్ళి ఆ రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు కూడా. ఇంకా లోతుకు వెళ్తే ఏలియన్స్ ఆనవాళ్లు ఏమైనా దొరుకుతాయంటారా? లేదా ఇప్పటి వరకు మనం చూడని విచిత్రమైన జీవులు కనిపిస్తాయా? ఇవన్నీ శాస్త్రవేత్తలు లోతుకు వెళ్లి పరిశీలిస్తే కానీ బయటకి రాని నిజాలు. అప్పటి వరకు రహస్యమే. ఇక ఇప్పుడు లండన్కి వెళ్దాం. మీరు ఎన్నో రకాల స్విమ్మింగ్ పూల్స్, భవంతులు చూసే ఉంటారు. అయితే లండన్లో ఉన్న సస్పెండెడ్ స్విమ్మింగ్ పూల్ విన్నారా? 115 మీటర్ల ఎత్తులో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఇది. లండన్లోని 2 భవంతుల మధ్య నిర్మించిన స్విమ్మింగ్ పూల్. అందులోకి వెళ్తే బహుశా గాలిలో తేలినట్టుగా, ఆకాశంలో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే దాన్ని స్కై పూల్ అని పిలుచుకుంటారు. అతి విలాసవంతమైన 2 అపార్ట్మెంట్స్ మధ్య నిర్మించారు. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉన్న పూల్ ఇది. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, ఆ పూల్లో స్నానం చేసేవాళ్ళు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా. ఒక్కసారి ఆ పూలు కనుక విరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని.
115 అడుగుల ఎత్తులో ఉన్న ఆ పూల్ నుంచి కింద పడితే ఇంకా ఏమైనా ఉందా? అసలు మనం పైకి కన్నెత్తి చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. అటువంటిది అక్కడి నుంచి పడిపోతే కనీసం ఆనవాళ్లు కూడా మిగలవేమో. కళ్ళంటే గుర్తొచ్చింది. ఒకసారి ఈ చెట్టు వైపు కూడా ఒక కన్నేయండి. చెట్టు నిండా కళ్ళు ఉన్నట్టుగా అనిపించడం లేదా? ఇది ఎవరో పెట్టింది కాదు, సహజంగా వచ్చిందే. ఇలా చెట్లకు కళ్ళు ఉండే సిద్ధాంతాన్ని ఆస్పెన్ ఐస్ అని అంటారు. చెట్టు యొక్క బెరడు ఎండిపోయి కింద పడిపోతే ఇలాంటి ఆకారాలు ఏర్పడతాయి, కళ్ళుగా రూపుదిద్దుకుంటాయి. అయితే ఇలాంటివి ఎక్కడో కానీ జరగవు. ఇంతకన్నా విచిత్రమైన ఘటన గురించి చెప్పబోతున్నా. ఒకే వ్యక్తిలో 7 ప్రేతాత్మలు ఒక్కసారి ఆవహిస్తే ఎలా ఉంటుంది? 1788లో జార్జ్ లూకెన్స్ అనే 47 సంవత్సరాల వ్యక్తి దర్జీగా ఉండేవాడు. చాలా వరకు అతను ఎవరితోనూ గొడవ పడకుండా చాలా సున్నితంగా ఉండేవాడు. కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు, అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతని దుకాణానికి వచ్చే వినియోగదారులతో విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉండేవాడు. తన ప్రవర్తన చూసి పొరుగువారు కూడా భయపడిపోయారు. అతనితో రాత్రిపూట మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఎవరో 4-5 వ్యక్తులు కలిసి మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. అతని గొంతులో నుంచి హై ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దం బయటకొచ్చేది. విచిత్రంగా మగ గొంతు, ఆడగొంతు, పసిపిల్లవాడి గొంతు, ఒకసారి నవ్వినట్టు మరోసారి ఏడ్చినట్టు ఇలా రకరకాలుగా బయటకు వినిపించేవి. ఈ విషయంతో బెంబేలెత్తిన పొరుగువారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారు అతన్ని బంధించి ఆసుపత్రికి తరలించారు. దాదాపు 20 వారాల పాటు అతనికి చికిత్స జరిగింది. నగరంలోని ప్రఖ్యాతి చెందిన డాక్టర్లందరూ అతనికి చికిత్స చేశారు. అయితే ఎటువంటి రుగ్మత లేదా జబ్బు అతని శరీరానికి ఉన్నట్టుగా అనిపించలేదు. ఏం జరుగుతోందో కూడా డాక్టర్లకు అర్థం కాలేదు. రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. డాక్టర్లు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. చివరికి జోసెఫ్ ఈస్టర్ బ్రూక్ అనే పేరు గల వ్యక్తి అక్కడి లోకల్ అథారిటీస్ దగ్గర అనుమతి తీసుకుని 13 జూన్ 1788న జార్జ్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లాడు. అతని శరీరంలో ఉన్న ప్రేతాత్మల్ని బయటకు తీసుకురావడానికి, అందుకు తగ్గ చికిత్స చేయడానికి కావలసిన అన్ని అనుమతులు తీసుకున్నాడు. అయితే ఇదంతా కొంచెం శ్రమతో కూడుకున్నది. జార్జ్ శరీరాన్ని ఇబ్బంది పెట్టేది. ఎందుకంటే అతనికి ఏ జబ్బు లేదు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. భూత వైద్యం మాత్రమే ఇక శరణ్యం. 13వ తారీఖున అతని శరీరాన్ని హింసించడం మొదలుపెట్టేసరికి జార్జ్ శరీరం నుంచి 7 ప్రేతాత్మలు బయటకు వచ్చేసాయంట. ఈ సంఘటన సంచలనంగా మారింది. అంతా రికార్డ్ చేశారు. వార్తల్లో కూడా ప్రముఖంగా నిలిచింది. ఈ చికిత్స జరిగిన తర్వాత జార్జ్ ఒక్కసారిగా సాధారణంగా మారిపోయాడు. అతని గొంతు కూడా ఇదివరకులాగానే మామూలుగా మారిపోయింది. అసలు అతని శరీరంలోకి 7 ఆత్మలు ఎలా వచ్చాయి అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇక్కడ రహస్యమైన విషయం ఆ 7 అనే సంఖ్య. ఏదేమైనా చివరికి జార్జ్ మామూలు మనిషి అయిపోయాడు. ఇక తన పని తాను చేసుకున్నాడు. ఒక హ్యాపీ ఎండింగ్ అది. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు, నమ్మశక్యం గాని సంఘటనలు మన చుట్టూ చాలా జరుగుతూనే ఉంటాయి. వాటిని కొట్టిపారేసినా కొన్నిటికీ సాక్ష్యాలు ఎప్పుడప్పుడు దొరుకుతూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.